అస్సలాము అలైకం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిలో నిలువెల్లా మర్యాద నిండి ఉండేది. కానీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడా కూడా తన ప్రత్యేకతను చాటడానికి ఇష్టపడేవారు కాదు. పైగా దానిని మేలైనదిగా కూడా భావించేవారు కాదు. తనను చూసి ఎదుటివారు లేచి నిలబడడాన్ని కూడా తను ఇష్టపడేవారు కాదు. తన ఉమ్మతిలోని సమాజాలలోని గత పూర్వపు ప్రవక్తలను తమ మనసులో పొగిడేనట్టుగా ఈయనను పొగడాలని అనుకునేవారు కూడా కాదు ప్రవక్త వారు. ఇంకా తనను దైవదాసుని స్థానం నుండి, దైవ ప్రవక్త స్థానం నుండి ఉన్నతం చేయాలని అభిలాషించేవారు కూడా ఆయన కాదు. హజరత్ అనస్ రజియల్లాహు అన్హు వారిలా అంటున్నారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కంటే అధికంగా మేము ఎవరిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళము కాము. కానీ అయినప్పటికీ ఆయన ఆ విషయాన్ని కూడా ఇష్టపడరు. కాబట్టి మేము ఆయన రాగానే లేచి నిలబడేవారం కూడా కాము. ఎందుకంటే లేచి నిలబడడాన్ని కూడా ఆయన ఇష్టపడరు కనుక. హజరత్ అనస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, ప్రవక్త వారు వ్యాధిగ్రస్తులను పరామర్శించేవారు, జనాజాలో పాల్గొనేవారు, బానిస ఇచ్చే దావత్ను స్వీకరించేవారు. మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బలహీనులతో నడిచినప్పుడు తన వేగాన్ని తగ్గించుకునేవారు, అతని కోసం దువా చేసేవారు అని హజరత్ జాబిర్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు. హజరత్ అనస్ రజియల్లాహు అన్హు వారు ఏమంటున్నారంటే, ప్రవక్త వారు వెళ్ళిన దావతులో రొట్టె, కర్రీ, ఏమైనా ఆహార విందులు రుచులు మారినా కూడా ఆయన స్వీకరించేవారు. ఈయన గారు మరో ఉల్లేఖనంలో ఇలా వివరిస్తున్నారు, నేను దాసుడను, దాసుని వలనే తింటాను, దాసుని లాగానే కూర్చుంటాను అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇల్లును శుభ్రం చేసుకునేవారు, ఒంటెను కట్టేసేవారు, పశువుకు మేత వేసేవారు, తమ సేవకునితో కలిసి భోజనం చేసేవారు, పిండి పిసకడంలోనూ సహకరించేవారు, బజారు నుండి సరుకులు తెచ్చేవారు. ఆయన తనకు తోచిన పనులన్నీ ఆయనే చేసుకునేవారు. విన్నారు కదండి ప్రవక్త వారు ఎంత ఓపికగా, మర్యాదగా, గౌరవంగా నడుచుకున్నారో. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఇది నేనెందుకు చేయాలి అని కొందరైతే అంటారు. కానీ ప్రవక్త వారే చేశారు. మనమెంత ప్రవక్త వారు ఎంతటి కష్ట సమయంలో కానీ ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా నమాజ్ చేయడం మాత్రం మానుకోలేదు. చాలా అత్యధికంగా నమాజులు చేసేవారు, ఎక్కువగా దువాలు చేసేవారు ప్రవక్త వారు. మనం ఏం చేస్తున్నాం, చిన్నగా కష్టం వస్తేనే అయ్యో నాకే ఈ కష్టం వచ్చిపోయింది అని తల్లడిల్లుతున్నాం. అలా కాదండి, ప్రవక్త వారి పుస్తకాలు చదవండి, ప్రవక్త గారి విధానాలు తెలుసుకోండి చాలా వరకు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.